నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. డిఆర్డీఏ డ్వామా శాఖల ద్వారా ప్రేరేపితులై ముందుకు వచ్చిన P4 మార్గదర్శులతో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా సేవలు అందిస్తున్న సమాజ నిర్దేశకులు అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి మార్గదర్శులుగా నమోదు చేసి బంగారు కుటుంబాలకు సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్తగా విధుల్లో చేరిన 10 మండలాలకు చెందిన 35 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అత్తిరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవీకే మల్లికార్జునరావు, కోస్ట్ డైరెక్టర్ జె కనకదుర్గ, స్థానిక ఇన్ఛార్జి ఎంపీడీఓ ఎం శ్రీనివాసరావు, 10 మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు బాధ్యతలను, గ్రామ పంచాయతీల్లో నిర్వహించవలసిన రిజిస్టర్లను, రోజువారీ పనికి కల్పన, NMMS ద్వారా హాజరు పంపడం, 2 పూటల పనులు చేయించి ఫోటోలు అప్లోడ్ చేయడం, రోజువారీ పని కొలతలు ఇవ్వడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్ డిఆర్పీలు ఎంటీసీకే శ్రీను, టెక్నికల్ అసిస్టెంట్ ఎం బాపూజీ, ఏపీఓ ప్రసాద్, సిబ్బంది బోసు, తమన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల ద్వారా అమలు చేసే ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షా విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆటోమేటెడ్ ఫిట్నెస్ విధానం వల్ల ఎదురయ్యే సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. శనివారం గడపవరంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు 3.3 కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారని గణపవరం వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.44 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద 0.86 కోట్లు, మొత్తం కలిపి 3.3 కోట్లు ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా దర్శి నుంచి, ప్రధాని వారణాసి నుంచి విధులు విడుదల చేసినట్టు తెలిపారు. అర్హత కలిగి లబ్ధి చేరుకపోతే తక్షణం ఆర్ఎస్ఆర్ ఇన్ఛార్జికి కానీ మండల వ్యవసాయ అధికారాన్ని తెలియచేయాలని అన్నారు. వినియోగదారుల నుండి విద్యుత్ ఛార్జీల పేరుతో నిలుపు దోపిడీ ఆపాలని, ప్రమాదకర ఆదాని స్మార్ట్ మీటర్ రద్దు చేయాలని కోరుతూ పిప్పల సబ్స్టేషన్ వద్ద సిపిఎం కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి పి నరసింహమూర్తి, సిపిఎం సీనియర్ నాయకులు పి గోవింద్ మాట్లాడుతూ ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని, లోకేష్ అయితే స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలని ప్రజలకు బహిరంగ పిలుపునిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటి మండల ప్రెసిడెంట్ ఎం పెంటారావు, రైతు సంఘ ప్రెసిడెంట్ గుత్తుల శ్రీనివాస్, నరాలశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో 8 సంవత్సరాలు భౌతిక శాస్త్ర సహాయకులుగా విధులు నిర్వహించి వీరవాసరం హైస్కూల్కు బదిలైన పొన్నపల్లి చంద్రరావు భవానీ దంపతులు హైస్కూల్కు ఉపయోగపడే 5,000 రూపాయలు విలువ చేసే 8 వాటర్ ఫ్లాస్కులు ప్రధానోపాధ్యాయులు కానుకొల్లు శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కేవిడి ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ డి సముద్రుడు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సీఎంఆర్ పేదలకు వరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం నిడదవోలు క్యాంప్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకు వైద్య సేవల నిమిత్తం 30,31,151 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ఓసి లెటర్లను మంగళవారం అందజేశారు. అందులో 42 మంది లబ్ధిదారులకు గాను 23,31,151 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 7 లక్షల విలువైన ఎల్ఓసి సిఫార్సు లెటర్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. ఇప్పటి వరకు 12 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిల ద్వారా 2,14,74,593 రూపాయలు లబ్ధి చేకూర్చామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న అనంతరం బాధిత లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి కందుల దుర్గేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా నిరంతరం కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నడవోలు నియోజకవర్గంలో 23,31,151 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది చెక్కుల రూపంలో. అదేవిధంగా ఒక
బాగా పేద కుటుంబానికి చెందినటువంటి మహిళకి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధ కోసం 7 లక్షల రూపాయల ఎల్ఓసి కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నెలకో 2 నెలలకో 3 నెలలకో కాదు, ఎప్పుడెప్పుడు ఎవరెవరో ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే అప్లికేషన్ పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మనం అప్లై చేస్తే 15 రోజులకు ఒకసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రమాణమే ఈ 12 నెలల కాలంలో మనం నిడదవోలు నియోజకవర్గంలో కేవలం 2,14,74,593 రూపాయలు మనం ఈ ఎల్ఓసి కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, రెండింటి నుంచి అందించడం జరిగింది. ఇంత 12 నెలల కాలంలో 2 కోట్ల పైచిలకు ప్రమాణమే 2,50,00,000 వరకు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం గురించి ఎంతగా తపన పడుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం సామాన్యులందరికీ పూర్తి స్థాయిలో అందాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇంత తొందరగా అప్లికేషన్స్ అన్ని క్లియర్ అవ్వటం, తద్వారా వారందరికీ సహాయం అందించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ, ఇలాగ పేద ప్రజలకి అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో సైతం పేద ప్రజలకు అండగా నిలబడతాం మేము అందరం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆగస్టు 15 లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి P4 సర్వే పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 2029 నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. P4 కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలను తగ్గించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం పోలవరం R&R, MSME, జాతీయ రహదారుల భూసేకరణ, 4G మొబైల్ టవర్, ఎయిర్టెల్, జియో, BSNL టవర్ల పర్మిషన్లు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూములు అందించిన నిర్వాసితులకు R&R ప్యాకేజ్లో భాగంగా భూమికి భూమి, R&R కాలనీ నిర్మాణాలు తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో 5,000 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జిలుగుమల్లి మండలాల్లో 800 ఎకరాలను గుర్తించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఏలూరు జిల్లా కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఏలూరు అనే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. యూరియా కొరత వలన రైతుల షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు. యూరియా కొరత నివారించి రైతులకు యూరియా అందించాలని కోరారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. బహుమతి కంటే అది ఇచ్చే విధానంలోనే నిజమైన గొప్పతనం ఉంటుంది. సిసిరో. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.